ఒక బిల్డింగ్ ఉందండి. సో మనం ఇక్కడ చూడొచ్చు. మనం కూడా అలాంటి కారు ఎప్పుడు ఎక్కుతామో ఏంటో. మన ఇండియాలో వస్తాయంటారా రావంటారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపాటి. అందరూ ఎలా ఉన్నారండి? సో మనం వచ్చి కజకిస్తాన్లో ఉన్నాం. సో కజకిస్తాన్ మొత్తం ఫుల్ టూర్ అయితే మొత్తం మీకు చేసి చూపిస్తాను. అందరూ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. సో లెట్స్ గో టు ద సిటీ. మనం మొత్తం సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా కూల్గా అయితే ఉందన్నమాట. సో సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. లెట్స్ గో. సిటీ మొత్తం తిరిగేసి అయితే వద్దామండి. సో ఇక్కడైతే బస్ స్టాప్ ఒకటి ఉందన్నమాట. సో అలా ముందుకెళ్దాం. ఇంకా ఏమేమి మంచి ప్లేసెస్ ఉన్నాయో ప్రతిదీ మొత్తం మీకు చూపిస్తానండి. సో ఈ కార్ చూడండి ఎంత ఉందో. ఇలాంటి అమెరికాలోనే కాదు కజకిస్తాన్లో కూడా చూడొచ్చు అనమాట ఇలాంటి కార్లు. అదిరిపోయింది కదా ఈ కారు. చాలా బాగుందండి. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది. ఒక పెద్ద లారీ అంత ఉందండి ఇది అయితే. మనం కూడా అలాంటి కారు ఎప్పుడు ఎక్కుతామో ఏంటో. మన ఇండియాలో వస్తాయంటారా రావంటారా? ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ చూడొచ్చు. చాలా నీట్గా భలే తిప్పుతున్నాడు కదా అదంతా. సో ఇక్కడ సిగ్నల్ పనిచేయట్లేదు అనమాట. ఈ సిగ్నల్ పనిచేయట్లేదు. సో దానివల్ల ఏంటంటే ఆయన నీట్గా ఉండి మొత్తం క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి ఎలా వెళ్ళాలి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. సో ఇదైతే వెరీ సింపుల్ అనమాట ట్రావెల్ చేయడానికి. చాలా బాగుంటుందండి ఇది. ఇక్కడ మ్యాక్సిమం ఇవే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి. చూసుకోవచ్చు మనం. అక్కడ ఒక పర్సన్ కూడా ఆల్రెడీ అది తీసుకుని వస్తున్నాడు అనమాట. సో చూడవచ్చు. ఇదైతే చాలా సింపుల్ అండి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి రావాలన్నా సరే దీని పేరు వచ్చి నేను పైన అయితే స్క్రీన్ పైన ఇస్తాను. నాకు కూడా అంత తెలియదు అనమాట దీని గురించి. సో మన వెనకాల అయితే ఒక బిల్డింగ్ ఉందండి. చాలా పెద్ద బిల్డింగ్ అనమాట ఇది. సో డయాలిన్ అంట దీని పేరు. బట్ అది ఏంటి అని చెప్పి అయితే తెలియదు మనకి. సో ఇక్కడ చాలామంది మనకి హాయ్ కూడా చెప్పేస్తున్నారు. అప్పుడే మనం ఫేమస్ అయిపోయాం అనమాట. సో మనకి ఇక్కడంతా లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అయితే ఉంటుందండి. ఇది చూడొచ్చు మనం. సో ఇక్కడంతా లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అనమాట. ఇంకోటి వచ్చి అది కరెంట్ బస్ అండి. పైన మనం కరెంట్ చూస్తున్నాం కదా బస్కి. సో ఇక్కడ కరెంట్తో ఎక్కువ నడుస్తాయి అనమాట. ట్రామ్ టైపే బట్ ట్రామ్ కాదు, అది వచ్చి బస్సే అండి. అలాగే నార్మల్ బస్సెస్ కూడా చాలా అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఉన్న పోలీసులు అనమాట వీళ్ళు. డ్రెస్సింగ్ కూడా బాగుందండి. సో ఇక్కడ రోడ్డు పైన ఫ్లవర్స్ కూడా చాలా అమ్ముతున్నారండి. చూడవచ్చు. ఇక్కడ మామగారు కూడా ఫ్లవర్స్ అమ్ముతున్నారు అనమాట. బొకేస్ చాలా బాగున్నాయండి. రోడ్ పక్కనే పెట్టి అమ్ముతున్నారు అనమాట. సో చూడడానికి కూడా బాగున్నాయి. మంచి మంచి ఫ్లవర్స్ అనమాట. సిటీ ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకైతే సిమ్ కావాలండి ఫస్ట్. సో సిమ్ అయితే తీసేసుకుందాం పదండి. సో మనం ఇక్కడ చూడవచ్చు. సో పెయింటింగ్ అయితే అదిరిపోయింది అనమాట. చాలా బాగుందండి. సో ఇదంతా భలే చేశారనమాట. చూడడానికి అదిరిపోయింది. సో వెనకాల కూడా చాలా బాగుందండి పెయింటింగ్. అదిరిపోయింది అంతే. చాలా అంటే చాలా బాగుందనమాట. మొత్తం చాక్లెట్లే అనమాట. మొత్తం చాక్లెట్లే ఉన్నాయి. ఫుల్ చాక్లెట్లు ఉన్నాయండి. అన్నీ చాలా పెద్ద స్టోర్ అనుకుంటే ఇది. మొత్తం చాక్లెట్లు పిల్లల్ని తీసుకొస్తే మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళకి ఏం కావాలితే అవి ఎన్ని కావాలితే అవన్నీ కొనుక్కుంటారు. చాలా బాగుందండి. చాక్లెట్ ఫ్యాక్టరీ పక్కనే పెద్దోళ్ళకి మంచిగా పబ్బు కూడా పెట్టాడు అనమాట. మంచిగా తాగి ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగే మనం అయితే సిమ్ తీసుకోవడానికి అయితే వచ్చేసామండి. లోపలికి వెళ్ళిపోదాము. ఇది కేసెల్ అని అంటారనమాట. కేసెల్. సో మనం సిమ్ తీసుకోవడానికి వెళ్ళిపోదాం. సో మనం లోపలికి అయితే వచ్చేసామండి. ఇదంతా కేసెల్. ఇక్కడ మనకి నీట్గా సిమ్స్ అన్నీ దొరుకుతాయండి. లోకల్ సిమ్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడికి వచ్చేయండి. ఇలా మనకి కౌంటర్ నెంబర్స్ అయితే ఉంటాయి. మన నెంబర్ ప్రకారం మనం అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. కేసెల్. సో ఇవన్నీ ఫోన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఫోన్లు ఎంత ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ వచ్చి వాచ్ అనమాట. 1,49,000 టింగిన్స్ అని ఉంది. ఇక్కడ ఐప్యాడ్ 2,08,000 అయితే ఐప్యాడ్ ఉందండి. సో అన్ని టింగిన్స్లో అంటే ఒక టింగిన్ వచ్చి 6 రూపీస్ అనమాట. సో దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఎంత అవుతుంది అని చెప్పి. మీకు క్యాలిక్యులేట్ చేసి అయితే ఇస్తాను. ఇది వచ్చి 16 అనమాట. 16 Pro Max అండి ఇది. సో iPhone 16 Plus. ఇది వచ్చి 512 GB వచ్చి 7 lakhs ఉందండి ఏకంగా. ఆల్మోస్ట్ 8 lakhs అనమాట ఇది. సో 8 lakhs అంటే ఎంత అవుతుందో మీకు స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. అలాగే iPhone 16 Pro Max అనమాట. ఇది కూడా 1 crore అయితే ఉందండి. అబ్బో చాలా ఎక్కువ ప్రైస్ అయితే పెట్టారు. బట్ మన కాస్ట్లో ఎంత ఉంటుందో చూడాలి. అలాగే ఎయిర్పాడ్స్ కూడా. సో ప్రతిదీ మనకి ఇక్కడ ఇచ్చాడు కాస్ట్ ఎంత అని చెప్పి. మొత్తం స్క్రీన్ పైన ఇస్తాను చూసేయండి. మనం తీసుకున్న సిమ్ని ఇలా ఇక్కడ యాక్టివేట్ చేస్తారండి. సో తీసుకున్న ఒక 10 to 15 minutes లోపే మనకి
యాక్టివేట్ అయితే అయిపోతుంది అనమాట. సో అమౌంట్ చూసారు కదా ఎలా పే చేస్తున్నారో, ఏటీఎంలో పే చేస్తున్నారండి. సో దీంట్లో నుంచే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట అమౌంట్. సో మనమైతే సిమ్ వేసేసుకున్నాము, మనకైతే సిగ్నల్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు, బయటికి వెళ్ళొచ్చు శుభ్రంగా, మనం ఎంత కావాలంటే అంత నెట్ వాడుకోవచ్చు. ఎక్కడికి కావాలితే అక్కడికి వెళ్ళి ప్రతిదీ మనకి ఏం కావాలన్నా చూసేసుకోవచ్చు అనమాట. సో వెళ్ళిపోదాం పదండి. వాళ్ళు అయితే ఫోటోషూట్ మొదలెట్టారనమాట. మా గాయస్ స్టార్ట్ చేసుకున్న గాయి ఈ గాయి మొత్తం వీళ్ళందరూ ఫోటోషూట్లు మొదలెట్టారండి. కుమ్మేస్తున్నారు మా వాళ్ళు అయితే, ఎక్కడా తగ్గట్లేదు. సో మా ఊరు చూడండి నైట్ కూడా కలజోడు పెట్టాడు అనమాట, ఇరగదీస్తున్నాడు. సో ఇక్కడైతే దీంట్లో బట్టలు వేస్తున్నారండి. మనం అయితే పడేస్తాం కదా, బట్ వీళ్ళైతే ఎక్స్ట్రా క్లాత్స్ ఉన్న వాళ్ళు ఇలా దాంట్లో వేస్తే కనుక సో ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వచ్చి తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. సో ఇదైతే ఒక మంచి ఆలోచన అని చెప్పొచ్చు. సో వీళ్ళిద్దరూ అయితే దీంట్లో బట్టలు వేస్తున్నారండి. ఎవరైనా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వచ్చి తీసుకుంటారనమాట. సో పాత బట్టలైనా టైట్ అయిపోయిన బట్టలైనా ఇదైతే సో గుడ్ థింగ్ అనమాట. సో మనకైతే సిగ్నల్ పడిందండి, సిగ్నల్లో మనం క్రాస్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో సిమ్ తీసుకున్నాం కదా, సో సిగ్నల్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇది నా సెకండ్ మొబైల్ అండి. సో ఎప్పుడు యూట్యూబ్ చేసే వాళ్ళకి ఒక్క మొబైల్ అయితే సరిపోదండి, కంపల్సరీ 2 మొబైల్స్ అయితే పక్కా ఉండాలన్నమాట. ఎందుకంటే దీంట్లో ఛార్జింగ్ అన్నది ఇంపార్టెంట్, అలాగే దీంట్లో మనం ప్రతిసారి ఆపి చూడాలంటే అవ్వదు కాబట్టి సో కంపల్సరీ 2 ఫోన్స్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు 100% మీరు మెయింటైన్ చేయవలసి ఉంటుందండి. మనం ఎప్పుడైనా ఫారెన్లో ఉన్నప్పుడు డివైడర్ కనుక క్రాస్ చేయాలనుకుంటే సో ఇది కంపల్సరీ ప్రెస్ చేయాలండి. సో ఇది ప్రెస్ చేసిన తర్వాతే మనకి అక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది అనమాట, అప్పుడే మనం క్రాస్ చేయగలుగుతాం. మనకి ఈ విషయం మాత్రం మీరు అంతా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి, లేదైతే ఎంతసేపు అయినా సరే ఇక్కడ నుంచోవాల్సి ఉంటుంది. సో అలాగే మన వెనకాల చూడవచ్చు కిమెక్స్ అనేది ఒక స్టోర్ అయితే ఉందండి. సో ఇక్కడ అంతా ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ అని పెట్టారు. ఎవరైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు అండి. అలాగే మన బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, అదిరిపోయింది అనమాట. పార్టీ చేసుకునే వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. చాలా బాగుందండి. ఇక్కడ నాకు తెలిసి మొత్తం వైన్ దగ్గర నుంచి పబ్ అండ్ బార్ టైప్లో ఉందన్నమాట. సో మొత్తం అన్నీ దొరుకుతాయి, చాలా బాగుందండి చూడడానికి. సో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫారినర్సే కదా, ఫారినర్స్ కూడా ఏంటి మళ్ళీ. సో నాకు ఇప్పుడే ఒక స్టూడెంట్స్ అయితే కనిపించారండి. సో 10 నుంచి 15 మంది వరకు మొత్తం స్టూడెంట్స్ అయితే కనిపించారు. ఇక్కడ మెడిసిన్ చదవడానికి అయితే వచ్చారనమాట వాళ్ళు. సో వాళ్ళు కూడా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారండి ఈవినింగ్ టైంలో, అంతే కదా. సో ఇక్కడైతే మొత్తం బాగా ఎంజాయ్ చేస్తున్నారండి రోడ్ల మీదకి అంతా పిల్లలందరూ వచ్చి. అలాగే ఇక్కడ టైం వచ్చి 7:15 అయితే అవుతుంది మన ఇండియన్ టైము. ఇక్కడ టైం లోకల్ టైం వచ్చి 7 అవుతుందండి, 6:45 అవుతుంది. ఎందుకంటే మనకి వీళ్ళకి ½ అవర్ డిఫరెన్స్ అనమాట. వావ్, ఇక్కడ స్ట్రీట్ అయితే అదిరిపోయింది, చాలా బాగుందన్నమాట. సో చూడొచ్చు చుట్టూ మొత్తం. సో ఇక్కడ వెనకాల చూడొచ్చు అండి. సో చాలామంది ఫాలోవర్స్ మనకి అయితే చెప్తున్నారు, మనకు కూడా బాగా అనిపించింది అనమాట. సో అలాగే లైటింగ్ కూడా చాలా బాగుందండి. సో బాగుంది, ఫీలింగ్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే ఒక వేరే ప్రపంచంలో ఉన్నట్టే ఉంది. అంటే ఆబ్వియస్లీ అంతే, మనం మన దేశంలో మనం లేం కాబట్టి మనం వేరే చోట ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఎలా చెప్పాలో తెలియట్లేదండి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఏదో మొత్తం లైక్ అంటే ప్లే అవుతుంది అనమాట. బాగుంది. ఇక్కడ నాకు తెలిసి ఇది మొత్తం పార్టీ స్ట్రీట్ అనుకుంటా. సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నైట్ లైఫ్ బాగుండేలా ఉందండి. ఓ మొత్తం ఫుల్ గాలి దుమ్ము అయితే వస్తుందండి, అంతా ఎగిరిపోయేలా ఉంది ఇక్కడ మొత్తం. చాలా ఫుల్గా గాలి దుమ్మేస్తుంది, వర్షం పడితే గట్టిగా పడుతుంది అనుకుంటా. ఫుల్గా గాలి దుమ్మేస్తుంది. ఇక్కడైతే ఫుల్గా వర్షం అయితే పడేలా ఉందండి, ఫుల్ క్లౌడ్స్. ఆల్రెడీ చినుకులు అయితే స్టార్ట్ అయినాయి, మీకు కనిపిస్తుంది కదా. సో చినుకులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో అంబ్రెల్లాలు కూడా ఓపెన్ చేసుకుని వెళ్తున్నారు కరెక్ట్గా. సో వెనకాల కోకోకోలా యాడ్ అయితే ఏదో వస్తుందండి. సో ఇక్కడ కోక్ అయితే బాగా ఫేమస్ అనమాట. మనకి ఎలాగా కోక్ ఫేమస్, ఇక్కడ కూడా అలాగే కోక్ బాగా ఫేమస్ అండి. సో చూడొచ్చు మొత్తం కోక్కి సంబంధించి అంతా ప్లే అయితే చేస్తున్నారు. సో మధ్యలో ఇలా హాయ్ చెప్తుంటే మనం చేయలేకపోతున్నాము వీడియో అయితే. సో చూడొచ్చు నీట్గా బాగా పబ్లిసిటీ అంటాం కదా, సో పబ్లిసిటీ అయితే బాగా చేస్తున్నారండి. హలో, సో పబ్లిసిటీ అయితే బాగా చేస్తున్నారండి. మనకి థమ్స్అప్ అయితే మ్యాక్సిమం ఎక్కడా కనిపించదు, ఎక్కువ కోకే కనిపిస్తుంది అనమాట. సో ఎక్కువ కోక్ కనిపిస్తుంది అండి ఇక్కడ, మనకి థమ్స్అప్ తక్కువ కనిపిస్తుంది.
అలాగే పెప్సీ కూడా చాలా చోట్ల ఉందండి. సో పెప్సీ కూడా చూశాను నేను. సో బుడ్డడైతే ఇరగదీసేస్తున్నాడండి ఈడు మాత్రం మామూలుగా లేదు, అసలు క్రేజీగా ఉన్నాడు ఈడు. అరే ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే ఎంత దూరం వెళ్తావురా, ఒక రౌండ్ వేయరా అంటే పాపం రౌండ్ వేయడానికి వచ్చాడండి ఈడు. మంచి బుడ్డాడు ఈడు, బాగా మాట వింటున్నాడు, బాగా మాట వింటున్నాడండి ఈడు. దా 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 వచ్చేయి. అసలు ఎక్కడికి ఎవరికి దొరకట్లేదు ఈడు. ఉమ్మేసాడు అనమాట ఈడు, మామూలుగా కాదు. మన పిల్లలు కూడా ఇలా ఆడుకుంటే బాగా అనిపిస్తుంది అండి. నయ్య అన్న హ్యాబిట్ నయ్యే. ఇప్పుడు వరకు చూసింది ఒకటైతే, ఇప్పుడు నుంచి చూడబోయే సిటీ వ్యూ అంతా వేరే అండి. సో అది వచ్చి సపరేట్ ఒక లైక్ అంటే ఎక్కువ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండవు, అన్ని పార్టీలు పబ్లు ఆ టైప్లో ఉంటాయండి, హోటల్స్ అవన్నీ. సో ఇక్కడ నుంచి మనం కనిపించేదంతా మొత్తం ఫైనాన్షియల్గా బాగా ఎక్కువ కంపెనీస్ కానీ లైక్ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఉండే ఒక ఏరియా అనమాట ఇది. సో ఆల్మోస్ట్ మనం ఉండే ఏరియా నుంచి ఈ ఏరియాకి రావడానికి ఒక ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes అయితే పడుతుంది. 15 minutes అండి, అంతే, మ్యాక్స్ 15 minutes అనమాట. సో ఇక్కడ అసలైన ఫారెన్ లుక్ ఉంటుంది, బిల్డింగ్స్ కానీ స్కై ర్యాపర్స్ కానీ. సో ఇక్కడ నుంచి అయితే అసలు వ్యూ అయితే బాగుంటుందండి. ఇప్పుడు వరకు మనం చూసిందంతా మొత్తం పార్కులు లైక్ అంటే అది మొత్తం డిఫరెంట్ అనమాట. ఇది కొంచెం సిటీ అవుట్స్కట్స్కి వస్తే ఇక్కడ షాపింగ్ మాల్స్ కానీ కంపెనీస్ కానీ మొత్తం ఇక్కడైతే ఉంటాయండి. సో అదనమాట విషయం. సో అదండి సిటీ మొత్తం మీకైతే కొంచెం చిన్న రౌండ్ వేసి అయితే చూపించాను. అసలు నేను ఎందుకు వచ్చాను ఏంటి అని చెప్పి మొత్తం మీకు చెప్తానన్నాను కదా. సో నేను వచ్చి షూటింగ్ కోసం అయితే వచ్చానండి. ఏ మూవీ ఏంటి అని అయితే ఇప్పుడైతే మీకు చెప్పలేను నేను, ఎందుకంటే అది అఫీషియల్గా నేను ఏమీ చెప్పకూడదు కదా. సో అందుకని నేను చెప్పట్లేదండి. సో మ్యాక్సిమం సిటీ అంతా కుదిరినంత వరకు అయితే ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపించానండి. బట్ ఇదైతే జస్ట్ నా హోటల్ పక్కన, నా హోటల్ చుట్టూ ఉన్న లొకేషన్స్ మాత్రమే మీకు చూపించాను. నేను మొత్తం సిటీ ఏమీ తిరగలేదు, ఎందుకంటే నేను ఇక్కడ 20 days ఉంటున్నాను. సో కజకిస్తాన్లో మనం 20 days ఉంటున్నాం కాబట్టి మ్యాక్సిమం కుదిరినంత మొత్తం సిటీ అంతా మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి ఎక్కడెక్కడ ఏవే ప్లేసెస్లు ఉన్నాయి, ఏమేమి బెస్ట్ ప్లేసెస్లు ఉన్నాయో, అలాగే ఇక్కడ లోకల్ కల్చర్ ఏంటి, మొత్తం ప్రతిదీ మీకైతే నా రాబోయే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.